మంచిది. మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో దేవుని సన్నిధానమునకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలమ్మా. హల్లెలూయా. అలాగే పురుషులు కొద్దిమంది ఉన్నారు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా మనమంతా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేయెత్తి ఆమేన్ చెప్పాలి. గుడ్. వాక్యంలోకి వెళ్లే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. అన్ని చోట్ల కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అలాగే దేవుని మందిరంలో కూడా కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాలి. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట తీయక్కర్లేదు. నీవు నీ దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అనుంది. దేవుని మందిరములోకి వెళ్ళేటప్పుడైనా, వచ్చేటప్పుడైనా, మందిరములో ఉన్నప్పుడైనా ఎలా ఉండాలి అనేది కాస్తంత మనం ఎరిగి దేవుని నామాన్ని గణపరచవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిలో మొదటిది, మనం సమయానికి రావడం చాలా ప్రాముఖ్యం. టైమ్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆదివారపు ఆరాధన ఉదయం సరిగ్గా 11 గంటలకా కదా? కొద్ది మందికి 10:30కి, మరి కొద్ది మందికి 11 గంటలకి, ఇంకా కొద్ది మందికి 11:30కి. అంతేనా? అందరికి ఒకే టైమా? వేరే వేరే టైమ్స్ ఉంటాయా? ఒక ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ ఎక్కాలనుకోండి, ఒక్కో భోగి వాళ్ళు ఒక్కో టైంలో ఎక్కొచ్చా? ఎప్పుడు ఎక్కాలి? ట్రైన్ ఎక్కే వాళ్ళంతా నాది ముందు భోగే కాదు, వెనకాల భోగింది, నేను ఒక అరగంట లేట్గా వస్తానులే అంటే కుదురుద్దా? అందరూ ఒకే ట్రైన్లో ఎక్కాలి కాబట్టి ఒకే టైంకి ఎక్కాలి ట్రైన్. ప్రైజ్ ది లార్డ్. సేమ్ అలాగే దేవుని మందిరానికి కూడా అందరూ ఒకే సమయానికి రావాలి. సమయానికి గనక దేవుని మందిరానికి మనం రాకపోతే మనం పెద్దవాళ్ళం కాదు, మనం చిన్నపిల్లలం. తెలుసా? మన స్టాండర్డ్ డిగ్రీయో ఇంజనీరింగో కాదు, మన స్టాండర్డ్ జస్ట్ ఎల్కేజీ యూకేజీ. మందిరానికి క్రమంగా వచ్చి టైంకి వచ్చే వాళ్ళ స్టాండర్డ్ కొంచెం హెచ్చుగా ఉంటుంది. ఆలస్యంగా వచ్చే వాళ్ళ స్టాండర్డ్స్ ఎల్కేజీ యూకేజీ లాగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎల్కేజీ యూకేజీ పిల్లలు మనం కాదు కదా? రైట్. తర్వాత మందిరానికి రాగానే వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది చేస్తారు అలాగా, మంచిది. ఇంకెవరైనా ఒకవేళ చేయకపోతే కనుక రావడమే, ప్రక్కన ఎవరున్నారు ఈ ప్రక్కన అవన్నీ చూసుకోకుండా మీ ప్లేస్ చూసుకోవడం, అక్కడ మోకరించడం, ప్రార్థన చేసుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నేను ఎదురుగా మీకు కనబడితే, నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో లేకుండా ఒకవేళ కళ్ళు తెరిచి చూస్తా ఉంటే జస్ట్ ఒక వందనాలు చెప్పడం అనేది సమంజసం, సాంప్రదాయం. అలాగే మీ ప్రక్కన వాళ్ళు ఒకవేళ మెలకుగా ఉంటే, చూస్తూ ఉంటే, సిస్టర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా ప్రైజ్ లార్డ్ అని ప్రక్కన వాళ్ళకు కూడా చెప్పడం సమంజసం. అంటే ఇవన్నీ జస్ట్ చిన్న చిన్నవి, కామన్ సెన్స్ అంటారు కదా, జస్ట్ స్మాల్. ఆ తర్వాత ఇక అయిపోయింది, వచ్చావు, మోకరించి ప్రార్థన చేసుకున్నావు, ప్రైజ్ లార్డ్ చెప్పావు, ఇక నువ్వు భక్తిలోకి వెళ్ళిపోతావు. ఇక ప్రార్థన అయ్యేంత వరకు ఇక నీకు ప్రక్కన వాళ్ళతో సంబంధం లేదు. అర్థమైందా? ఇక ప్రార్థన అయ్యేదాకా సంబంధం లేదు. ఇక
ఇక ఏకగ్రీవంగా ఏకాగ్రత కలిగి దేవుని మాటలు వినడమే. ఇంకా దేని గురించి ఆలోచన చేయడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఖచ్చితంగా అందరూ బైబిల్స్ తెచ్చుకోవాలి. కొద్దిమంది పురుషులు బైబిల్స్ తెచ్చుకోవడం లేదు. దయచేసి వాళ్ళ స్త్రీలు ఇక్కడ ఉంటే గనక మీరు ఖచ్చితంగా వాళ్ళకి బైబిల్స్ తెచ్చుకోమని చెప్పండి. బైబిల్స్ లేకుండా చర్చికి రావడం సమంజసం కాదు. అది దేవునికి మర్యాద కాదు. చదవడం రాదు కదండి మాకు అంటారు. నాకు తెలీదా? అయినా సరే మన చేతుల్లో గౌరవప్రదంగా బైబిల్ని తెచ్చుకోవాలి, బైబిల్ని కలిగి ఉండాలి. దాంతోపాటుగా మన పాటల పుస్తకం ఉంది మన దగ్గర, కాబట్టి మన పాటల పుస్తకం మీరు దగ్గర పెట్టుకోవాలి. ఇంటికాడ మర్చిపోయి వచ్చాను అనడానికి కుదరదు, దగ్గర పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా పాటల పుస్తకాలు తెచ్చుకోవాలి. చదవగలిగిన వాళ్ళు, వ్రాయగలిగిన వాళ్ళు దేవుడు మీకు కృపిస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఒక డైరీ పెట్టుకోవాలి, ఒక పెన్ పెట్టుకోవాలి. చూపిస్తారు ఒకసారి. ఎంతమంది దగ్గర పెన్నులు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి? నోట్ బుక్స్ కానీ పెన్నులు. పెన్ను ఉంది, సరే. వ్రాయగలిగిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి ఒకసారి. నాకు రాయడం వచ్చాయా? జస్ట్ ఏదో కొంచెం, మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం వచ్చిన పర్లా. పురుషులు అందరూ ఎత్తారు, మరి కొంచెం కొంచెం ఎత్తారని కురస చేయలేండి. మీరు చేతులు ఏమైనా నొప్పిగా ఉన్నాయా? ఎత్తితే స్ట్రైట్ గా ఎత్తాలి. రైట్, ఎత్తి అలాగే ఉంచండి. దింపమని చెప్పలేదు కదా, అలాగే ఉంచండి, దించొద్దు. కాసేపు ఉంచలేరు అట్లా, ఉంచండి ఉంచండి ఉంచండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా, అమ్మ మీరేంటి మీరు ఎత్తలే చెయ్య. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా ఖచ్చితంగా వచ్చే వారం మీ దగ్గర పెన్ను ఉండాలి, బుక్ ఉండాలి. ఏముండాలి? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దించేయండి. ఇప్పుడు దేవుని మాటలు చాలా గొప్పవి గనుక ఆ మాటలు మనం ఏం చేయాలి తెలుసా? నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఈరోజు ఏం వాక్యం విన్నాం, పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు అని ఏం చేయాలి తెలుసా? రాసుకోవాలి. రైట్. ఇవన్నీ కూడా చాలా చిన్నవే కానీ ప్రాముఖ్యమైనవి. దేవుడు దీవించడానికి ఇవి కూడా కారణమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఆ విధంగా మీరు చక్కగా ముందుకు సాగాలి. చక్కగా చప్పట్లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఏకీభవించాలి. స్త్రీలు చక్కగా మీరు ముసుగు వేసుకున్నారు, అలాగే మీరు చక్కగా ముసుగుని మెయింటైన్ చేయాలి. ప్రార్థన అయ్యేంత వరకు మీరు ముసుగులో ఉండడం అనేది క్రైస్తవ సాంప్రదాయం. కొరింథీ పత్రికలో స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఏం చేయాలి? దేవుని పిల్లలు లేక స్త్రీలు ఏం ధరించాలి? బయటికి వెళ్ళినప్పుడు అక్కర్లేదు, ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రం. మీరు ఇంటి దగ్గర ఉన్న ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేయాలి? ముసుగు వేసుకుని ప్రార్థన. అది మనకు ఆజ్ఞ, మనకు కాదు, మీకు. స్త్రీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి ముసుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. జారిపోకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుని చిత్తం అయితే మీ అందరికి మంచి మంచి ఏంటవి ఇట్లా కట్టుకుంటారు కదా, అట్లా ఏమంటారు, స్క్రాప్లా, అలాంటివి ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇవన్నీ. ఇంకా పోతే చివరిగా ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు హడావుడిగా ఒకవేళ మీకు పని ఉంటే వచ్చి స్పీడ్గా ప్రార్థన చేయించుకుని మీరు వెళ్ళిపోవచ్చు. నాతో ఏమైనా చెప్పాలనుకుంటే సావధానంగా మెల్లగా ఉండి ప్రశాంతంగా నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం స్పీడ్గా మీకు వెళ్ళిపోవాలనుకుంటే కొంచెం స్పీడ్గా వచ్చేయండి, జస్ట్ అలా ప్రేయర్ చేయించుకోండి, మీరు వెళ్ళిపోండి. కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం నిలబడి నిదానంగా మీ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. నాకేమి హరిబరి ఏమీ లేదు, నేను హడావుడిగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీకోసం ప్రశాంతంగా ఉంటా. ఎంతసేపు అయినా నేను మీ బాధలు, మీ కష్టాలు వింటాను, మీ సమస్యలు వింటాను, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి టైం అయిపోతుందేమో కదా, ఆయన వెళ్ళిపోవాలేమో, వెళ్ళిపోవాలి, నిజమే, కాదంటలేదు. కానీ మీకోసం ఉంటా, ప్రార్థన రిక్వెస్ట్లు వింటాను, ప్రార్థన చేస్తాను. వెళ్ళేటప్పుడు అందరూ కూడా దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ చక్కగా వందనాలు చెప్పుకుని వెళ్ళాలి. ఏం చేయాలి? వందనాలు చెప్పుకుని వెళ్ళాలి. రైట్. ఏమని చెప్పుకోవాలి? మీకు పేరు తెలిస్తే పేరు పెట్టి వందనాలు చెప్పుకోండి.
లేకపోతే సిస్టర్, ప్రైజ్ లార్డ్. పురుషులైతే బ్రదర్. ఈ 2 పదాలు ఎక్కువ వాడాలి. బైబిల్ భాష అది. సహోదరి, సహోదరుడా అనే పదం. ఇంగ్లీష్లో అయితే బ్రో అనమాకండి. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది కదా. బ్రదర్ అనంట్లా, బ్రో బాగున్నా, ఏంటి బ్రో, బ్రదర్, సహోదరుడా అనాలి. బ్రదర్ వందనాలు, సిస్టర్ వందనాలు అని పలకరించుకోవాలి. మందిరంలో ఉన్నప్పుడే కాదు, మీరు బయట షాప్కి వెళ్ళారు, తెలిసిన వాళ్ళు, విమలమ్మ, అలాగే ఏం పేరు, ప్రీతి కదా, ప్రీతి, ఇద్దరు ఒకే షాప్కి వెళ్ళారు సరుకులు కొనుక్కోవడానికి. ఇలా చూసుకున్నారు, ఓ ప్రార్థనకు వచ్చింది కదా మొన్న ఈ మామగారు, తల్లిగారు, మామగారు, ఆంటీ గారు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా అని చెప్పుకోవాలి. రైట్. తెలియని వాళ్ళైతే మనం చెప్పం కదా. తెలిసిన వాళ్ళైతే మీరు షాపులో కలుసుకున్నా, రోడ్డు మీద కలుసుకున్నా, జస్ట్ ఏం చేయాలి, వందనాలు చెప్పుకోవాలి, ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలి. వందనాలైనా పర్లేదు, ప్రైజ్ లార్డ్ అయినా పర్వాలేదు. ఇది దేవుని పిల్లల మనకు నియమం అన్నమాట. మరియా కొండసీమల్లో ఉన్న ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు మరియా వెళ్ళడమే, అక్క ఎలా ఉన్నారని అడిగిందా? ఏం చెప్పిందంట? వందనాలు చెప్పిందట. ఆ వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను ఏం చేశాడు అంటే, వందనాలకి అంత పవర్ ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియా వందనాలు చెప్తే గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తున్నాడు. అంటే వందనాలు, ప్రైజ్ లార్డ్ అంటే చాలా చిన్నగా మీకు కనిపిస్తుందా? దానిలో చాలా శక్తి దాగి ఉంది, దానిలో చాలా పవర్ దాగి ఉంది. అందుకే వందనాలు చెప్పుకోవడం మాత్రం మీరు మిస్ అవ్వద్దు. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, మీరు ఉదయాన్నే లేస్తారు కదా, రాత్రి అంతా మాట్లాడుకుంటూ పడుకుంటారు, ఉదయాన్నే లేవగానే భర్త భార్య అయినా సరే ఇక నుంచి చెప్పుకోండి. ఇప్పుడు దాకా చెప్పుకోలేదు కదా, ఇక నుంచి మీ ఆయనకి ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి, అలాగే చెప్పుకోండి. మీ పిల్లలకి, నాన్న ప్రైజ్ లార్డ్, వందనాలని చెప్పుకోండి. ఎంత మంచిది. అంటే ఎన్నిసార్లు మీరు అలా చెప్తే అన్నిసార్లు దేవుని నామాన్ని గణపరిచినట్లే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు మీరు మందిరంకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయట ఎలా ఉండాలో ఇవన్నీ మీకు చెప్పాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ మీరు పాటించవలసిందిగా ప్రభు పేరట సవినయంగా ఒక సహోదరునిగా, ఒక సేవకునిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రైట్, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథం. మరలా ఈ విషయాలు నాతో చెప్పించుకోవద్దు దయచేసి. టైంకి రెండమ్మా, సమయానికి రెండమ్మా అనే మాట నా నోట రాకుండునుగాక. నిజమేనా? 33వ అధ్యాయం యోబు గ్రంథం 23వ వాక్యం. 33:23. ఒక్క నిమిషం అమ్మా, మైక్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చింది. లైవ్ లో వినే వాళ్ళకి నేను చదువుతుంటే అంటున్నాను, నా వినపడుతుంది కానీ అవతల చదివే వాక్యం వినపడడం లేదట. వాళ్ళు అడుగుతున్నారు నన్ను, ఏంటి మీరు అంటున్నారు? ఎందుకంటే అది మైక్ లో మాట్లాడితే గానీ ఇది రిసీవ్ చేసుకుంటది అన్నమాట. చదువునన్నా. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియచేయుటకు వేలాది దూతలతో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా. చాలు, సరిపోతుందమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం గనక చిన్న ప్రార్థన వాక్యాలకు వెళ్లే ముందు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడ, కనికర సంపన్నుడా యేసయ్య, మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని విషయాలు సంఘంలో ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ఉండాలో మేము విన్నాం. అవన్నీ మేము పాటించాలి, సమయానికి రావాలి, నీ నామాన్ని కనపరచాలి. చదువుకున్న వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ మాట, నీ వాక్కు మాకు కావాలి.
మమ్మల్ని ధైర్యపరిచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో ఉన్న అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన కొరకై మాట్లాడబోతున్న మాట యుక్తమైనది ఏదో అనే మాట. మీ దగ్గర పెన్నులుంటే పెన్ను పట్టుకుని ఆ లైన్ కింద నేను చెప్పిన పదం కింద గీత పెట్టుకోండి. వచ్చే వారం మీ చేతుల్లో ఏముండాలని చెప్పాను? పెన్ అండ్ బుక్. ఒకవేళ పెన్ను బుక్ రాయగలిగిన వాళ్ళు తెచ్చుకోకపోతే వచ్చే వారం 500 రూపాయల జరిమానా కట్టవలసి ఉంటుంది. ఈ మాటకు సంబంధించిన వాళ్ళు చేయెత్తి ఆమేన్ చెప్పండి. చెప్పలా అందరూ? మీకేం బాధ నాయన? 500 కట్టాల్సింది వాళ్ళు కదా, వాళ్ళు ఆమేన్ చెప్పరు. ప్రైజ్ ఎలా చేద్దాం అట్లా. ఎందుకు చెప్పానని అంత సీరియస్ కాబట్టి చెప్తున్నా మాట. రైట్. యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు. ఏం తెలియజేయడానికట? యుక్తమైన దానిని తెలియజేయడానికి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాల ఆధారంగా ప్రభు మనకిస్తున్న సందేశం ఏంటంటే యుక్తమైనది ఏమిటి అది మనం తెలుసుకోవాలి. ఏంటట? యుక్తమైనది లేక యుక్తమైనవి ఏమిటి అంటే అర్థం ఏంటి? యుక్తమైనవి అంటే సరి అయినవి, యుక్తమైనవి అంటే న్యాయమైనవి, యుక్తమైనవి అంటే సమంజసమైనవి, యుక్తమైనవి అంటే తగినవి. ఇవన్నీ పర్యాయ పదాలు నేను చెప్పిన దానికి. దేవుని పిల్లలమైన మనం యుక్తముగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? యుక్తముగా ఉండాలి. కానీ యుక్తిగా ఉండకూడదు. యుక్తముగా ఉండడం వేరు, యుక్తిగా ఉండడం వేరు. యుక్తిగా ఉన్నది ఎవరో బైబిల్లో మీకు తెలుసా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన యుక్తిగా ఉండేవాడు. ఎవరతను? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. స్పీడ్ గా తీయాలి బైబిల్ తెచ్చేవాళ్ళు. దేవుడైన యెహోవా చేసిన సమస్తమును భూజంతువుల సర్పము, భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. యుక్తము కాదే, యుక్తి గలదై ఉండెను. సర్పమట యుక్తి గలది. ఏం గలదమ్మా? యుక్తము గలది కాదు, యుక్తి గలది. అది ఇంకా మీకు అర్థం కావడానికి కొరింథీ పత్రికలో పౌలు చాలా చక్కటి మాట వాడారు. 2వ కొరింథీ పత్రిక 11:3. 2వ కొరింథీ 11:3. సర్పము కుయుక్తి చేత. దేని చేతట? కుయుక్తి చేత. అక్కడ ఆది కాండములోనేమో యుక్తి చేత అని రాయబడి ఉంటే, ఇక్కడ పౌలు ఇంకా మనకు అర్థం కావడం కోసం అంటున్నాడు యుక్తి కాదు, అది కుయుక్తి అని వాడుతున్నాడు. అంటే ఈ సర్పము భూజంతువుల్లో చాలా యుక్తి గలది, చాలా కుయుక్తి గలది. ఎలా అంటే ఆ హవ్వమును చాలా ఈజీగా, చాలా తేలిగ్గా బురుడి కొట్టించింది, కింద పడేసింది. ఎలాగా? ఆ చెట్టు మీదకి వచ్చింది, వచ్చి చెప్పింది, అమ్మా ఇదిగో ఈ చెట్టు ఉంది కదా, దీని పళ్ళు చాలా రమ్యమైనవిగా, అందమైనవిగా, చూడ్డానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, ఇవి మీరు తినొచ్చు కదా అని అంది. అప్పుడు హవ్వ అంది, మేము తినకూడదు ఇవి, మా దేవుడు తినొద్దని మాకు చెప్పాడు, తింటే మేము చచ్చిపోతామని చెప్పాడు. అప్పుడు సర్పం అంటది, మీరు చావనే చావరు, చావకపోవడమే కాదు మీ కళ్ళు తెరవబడతాయి, మీరు తెలివిగల వాళ్ళుగా మారతారు అని చాలా నాగ్గా,
చాలా తెలివిగా, చాలా యుక్తిగా, ఏ యుక్తి అని చెప్పాను, చాలా కుయుక్తిగా ఆ రోజున హవ్వని బురిడి కొట్టించింది, హవ్వను పడేసింది, హవ్వను ప్లాట్ చేసేసింది. సైతానుగాడు పన్నిన పన్నాగంలో హవ్వ పడిపోయింది, హవ్వతో పాటు ఆదాము కూడా పడిపోయాడు. హవ్వ ఆ కొన్ని పళ్ళు తిని పట్టుకెళ్ళి మరలా ఆదాము గారికి ఇస్తే ఆదాము అడగాలి కదా, అమ్మా ఈ పళ్ళు ఎక్కడివి అని అడిగాడా? అడగకుండా ఆయన శుభ్రంగా తినేశాడు. హవ్వ సగం కొరికిన పండేమి ఇవ్వలా. చాలా మంది అంటారు అవ్వమ్మ సగం తిని సగం పట్టుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది అంటారు, కానీ బైబిల్లో అలా లేదు. కొన్ని అని ఉంది. కొన్ని పళ్ళు ఆవిడ తిని మరికొన్ని పళ్ళు తీసుకెళ్లి ఆదాముకి ఇస్తే ఆదాము కూడా ఆ పళ్ళు తిన్నాడు. ఇద్దరు కూడా వాళ్ళు దిగంబరత్వం తెలిసిపోయింది, దేవునికి దూరం అయిపోయారు. ప్రతి చల్లపూట దేవుడు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళేమో దాక్కున్నారట. ఎక్కడ? ఆదాము హవ్వలారా ఎక్కడున్నారంటే, అయ్యా మేము నీ స్వరము వినగానే మాకు భయము కలిగి మేము చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నాము. ఎందుకు దాక్కున్నారు అని అంటే వాళ్లకు దేవుడు అంటే భయం ఏర్పడింది. ఎందుకంటే పాపము చేశారు గనుక, దేవుడు చెప్పిన మాట వినలేదు గనుక, తినొద్దు అన్న పండు తిన్నారు గనుక. ఇదంతా కారణం ఏంటంటే సర్పము కుయుక్తి చేత వాళ్ళను మోసం చేశాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనం యుక్తిగా ఉండొద్దు, కుయుక్తిగా ఉండొద్దు, కానీ యుక్తముగా నడుచుకోవాలి. హల్లెలూయా. అంటే సరిగా మనం బ్రతకాలి, న్యాయముగా బ్రతకాలి, సమంజసముగా బ్రతకాలి. సరిగ్గా తగిన విధంగా మనం బ్రతికితే, అలా జీవిస్తే, అలా నడుచుకుంటే దేవుని ద్వారా దీవించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి యుక్తమైనవి ఏమిటి. నెంబర్ 1, మొట్టమొదటి మాట లూకా శుభవార్త 15వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 15:32. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ అనలేదు, అందుకే మళ్ళీ చెప్పాను. ఈసారి అందరూ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇక్కడ రాయబడిన మాట ఏంటి చూడండి, ఏమన్నాడు? మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఏమిటి మొట్టమొదటి యుక్తమైన మాట? అమ్మా, యుక్తమైన మాట ఏంటంటే మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. రైటే, సరైందే. దేవునికి స్తోత్రం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు రావలసిన వాటాలో నాకు భాగం, నా ఆస్తిలో నాకు సగభాగం ఇచ్చేయమంటే తండ్రి ఏం మాట్లాడకుండా ఆడికి రావలసిన ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చాడు. ఆ చిన్న కుమారుడు నా వైపు చూడండి అమ్మా, చెప్పినప్పుడేమో వినాలి, చదవమన్నప్పుడేమో చూడాలి బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్లో ఆ కిందలు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చెప్పేవన్నీ మిస్ అయిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు తలలో ఎత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలి, అది మీకు సమంజసం. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? ఆ చిన్న కుమారుడు తండ్రి నాకు ఆస్తిలో భాగం కావాలి అని అడగగానే తండ్రి ఓకే అని చెప్పి ఇచ్చేసాడు. ఆ చిన్న కుమారుడు కొద్ది రోజులు తండ్రితో ఉండి ఆ తర్వాత ఆస్తినంతా అమ్మేసి ఆ డబ్బులు రూపంలో మార్చుకుని ఆ డబ్బులు మూట కట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. తిని త్రాగి భయంకరంగా జీవించాడు. మాత్రమే కాదు, తన సొమ్మంతా కూడా దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో గడిపాడు. డబ్బంతా అయిపోయింది, తినడానికి తిండి లేదు, భయంకరమైన పరిస్థితి
పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి పందులు మేపుదామనుకున్నాడు. ఆ పందుల యజమాని చెప్పాడు, అయ్యా నువ్వు పందులు మేపితే నీకు కావలసిన ఆహారం నేను ఇస్తానులే అన్నాడు. సరే కదా అని చెప్పి పందులు మేపుతూ ఉంటే ఆ పందుల యజమాని వాడికి కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. కాదు కదా, ఆహారం కూడా పెట్టలేదు. ఏం చేయాలో తెలియక ఆ పందులు తినే పొట్టు తింటూ ఉండగా వాడి కళ్ళు తెరవబడ్డాయి. వాడికి బుద్ధి వచ్చింది. అనుకున్నాడు వెంటనే, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేక వందల మంది వేల మంది పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 3 పూటల చక్కని ఆహారం తింటున్నారు కదా, నేనేంటి కనీసం పందులు తినే పొట్టు కూడా నాకు దొరకడం లేదే అని బాధపడి బుద్ధి వచ్చి అనుకున్నాడు మనసులో, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళి అంటాను, తండ్రి నేను నీ కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, నీకు విరోధంగా దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారునిగా ఉండలేను, దయచేసి నీ పని వాళ్ళల్లో ఒక్కడిగా నన్ను పెట్టుకుంటావా అని అడుగుదాం అని అనుకుని లేచి బయలుదేరి తిన్నగా తండ్రి ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రి ఇంటికి వెళ్ళగానే ఆ తండ్రి మేడ మీద కూర్చున్నాడు. ఆ చిన్న కుమారుడు వస్తూ ఉంటే ఆ తండ్రి మేడ మీద నుంచి చూచి గుర్తుపెట్టాడు, ఆ వచ్చేది ఎవరో కాదు, నా చిన్న కుమారుడే, అవర్ సన్ అని చెప్పి మేడ మీద నుండి దిగి ఆ తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కొడుకు మీద జాలిపడి కనికరపడి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటి లోపలికి తీసుకెళ్ళాడు. అన్నాడు, నాన్నా తండ్రి నేను నీ కుమారుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు, నేను నీకు విరోధంగా పాపం చేశాను, దేవునికి విరోధంగా పాపం చేశాను, నీ సొమ్మంతా దోబర చేశాను, దుర్వ్యాపారం చేశాను, నాన్న నన్ను క్షమించు, నేను నీ కుమారుడిగా ఉండలేను, నీ పని వాళ్ళలో ఒక్కడిగా చేర్చుకుంటావా అని అడిగితే తండ్రి మారు మాట్లాడలా, ఏమి అనలా, తిన్నగా చేయబట్టుకుని ఇంటి లోపలికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. ఆయన కనికరపడే దేవుడు, ఆయన జాలి గల దేవుడు. ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల ఆయనకు జాలి ఉంది, ఆయనకు ప్రేమ ఉంది. మీరు తప్పిపోయినా, మీరు దూరం అయిపోయినా, మీరు పాపములో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి మీరు తిరిగి వస్తే ఆయన మరలా చేర్చుకుని హక్కును చేర్చుకుని తిరిగి మరలా మీ మీద ఆయన ప్రేమ చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. చప్పట్లు మాత్రమే కాదు, స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే పని వాళ్ళని పిలిచాడు. పని వాళ్ళని పిలిచి అన్నాడు, ఇదిగోరే నా చిన్నోడు, నా చిన్న కొడుకు తప్పిపోయి మరలా వచ్చాడు, చచ్చిపోయి మరలా బతికాడు, ఇదిగో వీడికి స్నానం చేయించండి, వీడికి శుభ్రమైన ప్రశస్తమైన కొత్త బట్టలు వేయండి, మాత్రమే కాదు వాడి చేతికి ఉంగరం పెట్టండి, మాత్రమే కాదు వాడి కాళ్ళకు చెప్పులు కూడా తొడగమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇది మనకు పండుగ రోజు, నా 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 చిన్న కుమారుడు చచ్చిపోయి మరలా బతికాడు కాబట్టి ఒక మంచి దూడను వధించండి, ఈరోజు మనం విందు చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు మనకు సెలబ్రేషన్, ఈరోజు మనకు పండుగ. అందరూ హ్యాపీగా ఉండండి. ఇవాళ ఎవరు పనికి వెళ్ళక్కర్లా, ఇవాళ ఎవరు పొలం పని చేయక్కర్లా, ఇవాళ ఎవరు ఏ పని చేయొద్దు, ఇవాళ అంతా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఎంజాయ్ మూమెంట్ లోకి వెళ్ళిపోయారు. అంత బాగానే ఉంది. స్నానం అయిపోయింది, బట్టలు తొడిగించారు, ఉంగరం పెట్టారు, డప్పులు వాయిద్యాలు, చాలా కోలాహలంగా, చాలా అందంగా, ఆర్భాటంగా ఆ ఇల్లంతా ఉంది. ఈ లోపు పెద్ద కుమారుడు ఇంట్లో లేడు, పొలం వెళ్ళాడు. పొలం వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఈ తంతంతా పెద్దోడికి తెలియదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదండి. ఒకవేళ ఫోన్లు ఉంటే గనక తండ్రి వెంటనే ఫోన్ చేసేవాడు పెద్దోడికి, నాన్న పెద్దోడా చిన్నోడు వచ్చాడురా, నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయి అని చెప్పేవాడు. ఫోన్లు లేని కారణం చేత, సమాచారం తెలియని కారణం చేత పెద్దోడికి ఏం తెలియదు. రాగానే అసలు ఇది మా ఇల్లేనా, ఎంత సంతోషంగా ఉన్నారేంటి, ఈ డప్పులేంటి, ఈ వాయిద్యాలేంటి, ఈ పాటలేంటి, అమ్మో ఈ జిగేలుగా లైటింగ్ పెట్టారేంటి, ఎంత సంబరంగా ఉన్నారేంటి, ఈరోజు పండగ కాదు కదా, ఏమిటిదంతా అని బయట పనివాడుంటే అని అడిగాడు. ఏంటి మా ఇంట్లో సందడిగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని అడిగితే ఆ దాసుడు చెప్పాడు, అయ్యా నీ తమ్ముడున్నాడే తిరిగి వెళ్ళిపోయాడే, వాడు మరలా తిరిగి
వచ్చాడు. అందుకే మీ నాన్నగారు నీ చిన్న కుమారుడు కోసం గొప్ప పండగ చేస్తున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే పెద్దవాడు సంతోషపడలా, పెద్దోడు ఆనందపడలేదు. పెద్దోడికి చాలా బాధ వచ్చింది, పెద్దోడికి చాలా కోపం వచ్చింది, పెద్దోడికి చాలా రోషం రగిలిపోతా ఉంది. ఈ లోపు తండ్రి పైనుండి కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. చిన్నోడు తప్పిపోయినా తండ్రే దిగొచ్చాడు, పెద్దోడు పైకి రాకపోయినా తండ్రే దిగొచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ఫాదర్. అది తండ్రి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుమారుడు బయటే ఉన్నాడు, వెలుపలే ఉన్నాడు. వెలుపల ఉన్న పెద్దోడి దగ్గరికి తండ్రి మేడ దిగి మిది దిగి ఆ పండగల నుండి వచ్చాడు. నాన్న ఏమిటిరా అంటే, నాన్న నేను లోపలికి రాను, నేను ఎప్పుడు నీతోనే ఉంటున్నాను కదా, నా కోసం ఎప్పుడన్నా నువ్వు ఒక గొర్రె పిల్లనిచ్చావా, కనీసం ఒక మేక పిల్లనిచ్చావా, ఎప్పుడన్నా నా కోసం పండగ చేసావా, నువ్వు డబ్బులు ఇచ్చావా నాకు ఎప్పుడన్నా? నువ్వు నాకు ఏమి డబ్బులు ఇవ్వలేదు, మేక పిల్లని ఇవ్వలేదు, గొర్రె పిల్లని ఇవ్వలేదు, ఏమి ఇవ్వకపోగా వీడేమో మొత్తం మూట కట్టుకెళ్ళిపోయి పాడు చేసి అంత అవుట్ చేసి వస్తే వాడి కోసం పండగ చేస్తావా? వాడి కోసం ఆర్భాటంగా అంగరంగ వైభవం చేస్తావా నువ్వు అని బాధపడుతుంటే ఆ తండ్రి అన్న మాట మనం చదువుకున్న మాట. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి అన్న మాట కాదు, ఇది స్వయంగా పరలోకమందున్న తండ్రి అన్న మాట. ఏమని అన్నమాట? మనము సంతోషించి ఆనందించడం యుక్తమే. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, పెద్ద కుమారుడా, మనము సంతోషపడి ఆనందించడం రైట్, యుక్తమే అన్నాడు. పెద్దడా, నువ్వు నాతోనే ఉన్నావు కదా, నావన్నీ నీవే కదా, నా సంతోషంలో నీకు భాగస్వామ్యం, నా బాధల్లో నీకు భాగస్వామ్యం. అరే నాదేముందిరా, నువ్వే పెద్దోడివి కదా, నా తర్వాత పెద్ద కొడుకు నువ్వే కాబట్టి ఇక అన్ని నువ్వే, నీకే కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే, సరైందే, సమంజసమే, న్యాయమైందే. మనం ఇప్పుడు సంతోషపడి ఆనందించాలని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, వినండి. దేవుని లేఖనాల్లో అనేక మంది ఇలాంటి పెద్ద కుమారుని మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. తప్పిపోయి వచ్చినోడు చిన్న కుమారుడైతే బయటికి వెళ్ళి పాడైపోయాడు, బయటికి వెళ్ళి తప్పిపోయాడు. కానీ పెద్దోడు ఇంటిలో ఉండి కూడా తప్పిపోయాడు. చాలా మంది సమాజంలో బయట లోకంలో ఉండి పాడైపోతుంటే, ఈ రోజున చాలా మంది మందిరంలో ఉండి కూడా, సంఘంలో ఉండి కూడా దేవునికి దూరం అవుతున్న వారు లేరా? తండ్రి మనస్సు పెద్ద కుమారునికి అర్థం కాలేదు. ఈ రోజున కూడా నా దేవుని మనస్సు, నా తండ్రి మనస్సు, నా ప్రభు మనస్సు సంఘంలో ఉన్న మీకు అర్థమవుతుందా? ఆయనలో ఉన్న ప్రేమ ఏమిటో, ఆయనలో ఉన్న జాలి ఏమిటో, ఆయనలో ఉన్న కనికరం ఏమిటో ఈ రోజున చాలా మందికి అర్థం కావడంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడున్నాడు, వాడు సమాధుల్లో తిరిగేవాడు, రాళ్లతో తనను తానే గాయపరుచుకుంటా ఉంటాడు, ఎవడన్నా కనబడితే కొట్టేస్తాడు. అంత భయంకరమైన వాడు. వాడిని గొలుసులతో కట్టి బంధించిన ఎవ్వరూ వాడిని ఏం చేయలేకపోతున్నారు? సాధు చేయలేకపోతున్నారట, వాడిని అరికట్టలేకపోతున్నారు. భయంకరంగా ఉన్నాడు వాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వాడితో మాట్లాడి వాడిని విడిపిస్తే, వాడిని బాగు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా సంతోషపడాలి కదండి, చెప్పాలి, ఆనందించాలి కదండి. అయ్యో వీడు సమాధుల్లో ఉండేవాడు, ఎంతో కాలంగా సమాధుల్లో వీడి జీవితం ఉంది, వాడు బాగుపడ్డాడు, మాకు చాలా హ్యాపీ అనాలి కదండి. కానీ ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళెవరు ఆ మాట అనకుండా పైపెచ్చి అన్నారు, అయ్యా నువ్వెవరో మాకు తెలియదు, దయచేసి మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. ఒక మనిషి బాగుపడితే ఆ ప్రాంతానికి, సమాజానికి ఇష్టం లేదు. పూతోనని దయ్యం పెట్టిన ఒక చిన్న బిడ్డ ఉంది. ఆ చిన్న బిడ్డ దగ్గరికి పౌలు వెళ్ళి ఆ చిన్న బిడ్డకు పడిన దయ్యాన్ని విడిపిస్తే, ఆ చిన్న బిడ్డ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు సంతోషపడలేదు.
అయ్యో ఈ చిన్న బిడ్డ బాగుపడిందే, దయ్యంతో బాధపడుతుంది ఎప్పుడు దాకా అని సంతోషపడాలి కదండి, అని హ్యాపీగా ఉండాలి కదండి. వాళ్ళు సంతోషం కానీ హ్యాపీనెస్ ఏమీ లేదు. పైపెచ్చు పౌలును పట్టుకుని వాళ్ళు అన్నారు, మా యొక్క లాభం పోయింది, మాకు డబ్బు వచ్చేది ఈ అమ్మాయి వల్ల, మాకు రావాల్సిన డబ్బు అంతా పోయింది, నువ్వు మా వ్యాపారం పాడు చేసావని చెప్పి పౌలును, శీలను, మిగతా శిష్యులను పట్టుకెళ్ళి బంధించి చెరసాల్లో వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బాగుపడ్డావు, నువ్వు మంచోడిగా మారడం, నీవు నీతిమంతుడిగా మారడం, నీవే కాదు నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు బాగుపడడం అనేక మందికి ఇష్టం లేదు. నీ భర్త బాగుపడ్డం చాలా మందికి ఇష్టం ఉండదు. నీ కొడుకు బాగవ్వడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి వాళ్ళు బాగుపడితే ఆనందించడం మనకు యుక్తమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ భూలోకంలో సంతోషం కలగకపోవచ్చేమో కానీ బైబిల్లో ఎక్కడ రాయబడిన మాట, ఒక పాపి తన పాపం విషయంలో మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకుంటే పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగును. అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఒక్కసారి కాదు, స్తోత్రాలు అంటే ఏం చేయాలి? 4-5 సార్లు చెప్తానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సంతోషం అంట? పరలోకంలో. ఎంత సంతోషం? ఎక్కువ సంతోషం. మోర్ జాయ్, మోర్ హ్యాపీనెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బాగుపడ్డం అపవాదికి ఇష్టం ఉండదు, నువ్వు బాగుపడ్డం సైతానికి ఇష్టం ఉండదు. అందుకే నువ్వు ప్రార్థన చేయకుండా ఆపాలని సైతాన్ గారి ప్రయత్నం. నువ్వు చర్చికి వెళ్లకుండా ఆపడానికి శత విధాలుగా సైతాన్ ప్రయత్నం చేస్తాడు. నువ్వు దేవుని మాట విని బాగుపడిపోతావేమో, దేవుని మాట విని మారిపోతావేమో అని అనేక రకాలుగా నిన్ను ఎలాగోలా లాగాలని, వెనక్కి లాగాలని, ప్రార్థన చేయకుండా ఆపాలని, పాటలు పాడకుండా ఆపాలని, ఇంకా చెప్పండి, అనేక రకాలుగా నువ్వు దేవునితో సంబంధం కలిగి లేకుండా నిన్ను ఆపాలని వాడి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ వాడి ప్రయత్నాల్లో మనం పడకూడదు, వాడి యుక్తిలో మనం పడకూడదు, వాడి కుయుక్తిలో మనం పడకూడదు. దేవుని దగ్గరికి మనం వచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే ఒకసారి నేను అప్పుడు కామైతోపులో ఉండేవాడిని. అప్పుడు అక్కడ ప్రక్కనే అద్దెకున్న 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక కుర్రోడు నాతో పాటు వచ్చాడు. అప్పుడు నాకు బండి లేదు, సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద వాడు కూడా నాతో పాటు వచ్చాడు. తొక్కుతాను అన్నయ్య అన్నాడు. సరే తొక్కునా అన్న అన్నాను. వాడు తొక్కుతున్నాడు సైకిల్, నేను వెనకాల కూర్చున్నాను. అలాగే మేము పటమట వెళ్ళాం. పటమటలో ప్రతి బుధవారమో మంగళవారం అనుకున్నా, నాకు వారం గుర్తులేదు, పటమటలో ఉన్న ఒక ఇంట్లో ప్రతి వారం ప్రార్థన పెట్టేవాళ్ళం. 2-3 వచ్చి కూర్చునేవాళ్ళు, వాక్యం వినేవాడు. వాడు ఎప్పుడు నాతో పాటు రాలేదు, వస్తానని చెప్పాడు. నేను వద్దనుకుంటా, రావయ్యా అని చెప్పి కూర్చోబెట్టి తీసుకెళ్ళాను. ప్రార్థనలో కూర్చున్నాడు. 1-2 పాటలు పాడాం. అక్కడ మామగా తాతగారు ఉన్నారు, వాళ్ళకి వాక్యం చెప్పాం. వాడు నా పక్కనే కూర్చున్నాడు. నేను చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాడు, పాడే పాటలు శ్రద్ధగా విన్నాడు. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది, ఆమెన్ అన్నాం. నాకు తెలియకుండానే వాడి కళ్ళు చెమర్చాయి. వాడు కళ్ళు చెమర్చి అంటున్నాడు, అంత తీరుకుని అంటున్నాడు, అన్నయ్య నేను ఎప్పుడు ప్రార్థన రానికి నుంచి నీతో పాటు ఉన్నా. అదేంటిరా, ప్రార్థన బాగలేదా అన్నా. బాగుంది అన్నయ్య. పాటలు బాగలేదా? బాగున్నాయి. కానీ ప్రార్థనగా మాత్రం రానన్నయ్య. ఎందుకు రావురా అంటే, ఇంకొకసారి వస్తే నేను మారిపోతాను అన్నయ్య, అందుకే నేను రానంటే. ఒక్కసారి వచ్చే కదా, ఇంకొకసారి నీతో పడేస్తే నేనేమైపోతాను? మారిపోతానేమో. అమ్మో, నేను సరదాలు ఎట్లా, నాకు బయట నాకు సినిమాలు, షికార్లు, సరదాలు ఇవన్నీ మిస్ అయిపోతాను కదా, అమ్మో నేను మారిపోతానేమో అని వాడికి ఏం కలిగింది? భయం కలిగి అది నిజంగానే రావడం మానేశాడు.
అంటే వాడు మారడం చెప్పండి, వాడికి ఇష్టం లేదు, అపవాదికి ఇష్టం లేదు. పౌలు మాట్లాడుతుంటే అగ్రిప్ప రాజా వింటా ఉన్నాడు. అగ్రిప్ప రాజా వింటూ 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 ఉండగా పౌలు మాటలను అయిపోయిన తర్వాత అంటాడు అగ్రిప్ప రాజా నోరు తెరిచి, పౌలా, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుడిగా మార్చదాగే ప్రయత్నం చేస్తున్నావే నువ్వు అంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు మాట్లాడుతుంటే అగ్రిప్ప రాజులోకి మార్పు కలిగింది. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతుంటే పిలాతులోకి మార్పు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నారు, ఈయన యందు ఏ దోషము మాకు కనబడడం లేదు, ఏ తప్పిదము ఈయనలో లేదు, మరణ శిక్షకు సిలువ మరణానికి తగిన తప్పు ఈయనలో ఏమీ లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు పెద్ద కుమారుడిగా ఉంటే, ఎవరైనా మారితే, ఎవరైనా దేవునిలోకి వస్తే, ఎవరైనా నమ్ముకుంటే ప్రభువును, నువ్వేం చేయాలి? సంతోషపడాలి, హ్యాపీ. ఏం కూడా మారిందే, అమ్మో ఏం పెద్ద పాపాత్మురాలండి, ఏమెట్ట మారింది, మారదే అని రాగాలు తీయమాకండే. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మారిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, ఏమో కూడా ప్రార్థన చేస్తుందా, ఏమో కూడా పాటలు పాడద్దా, ఏమో కూడా మారిందా, ఏమో కూడా భక్తి చేస్తుందా, ఏమో కూడా దేవుణ్ణి నమ్ముకుందా, ఏం కూడా చర్చికి వస్తుందా అని మీరేమి వాళ్ళ మీద రాగాలు తీసి వాళ్ళని ఒక రకమైన చూపు చూడాల్సిన అవసరం. చూస్తున్నారు అంటే మీరు పెద్ద కుమారుడి స్థానంలో ఉన్నారేమో. స్తోత్రం చెప్పండి. చిన్న కుమారుడు లాంటి వాడు వస్తే మీరు ఏం చేయాలి? స్వాగతించాలి, ఆనందించాలి. అది యుక్తమే. దుఃఖపడుతున్నారంటే అది సరైన విధానం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరకు వచ్చిన తర్వాత మందిరంలో పాత విశ్వాసులు ఉంటారు, క్రొత్త విశ్వాసులు ఉంటారు. పాత భక్తులు ఉంటారు, క్రొత్త భక్తులు కూడా ఉంటారు. ఒకవేళ దేవుని సేవకులుగా ఉన్న మేము క్రొత్తగా వచ్చిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఏంటి పాస్టర్ గారు మాతో ఎక్కువ మాట్లాడతలేదు, ఈ మధ్య కొత్తగా వచ్చారేమన్నా వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి తప్పిపోయి క్రొత్తగా వచ్చిన కుమారుడితో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఎప్పుడు నాతో పాటే ఉండేవాడు కదా, నువ్వు నాతోనే ఉండేవాడు కదా, నేను నీతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డ క్రొత్తగా వచ్చింది, ఈ బిడ్డ క్రొత్తగా వచ్చింది, వాళ్ళను మనం మరలా తిరిగి మందిరంలో చేర్చుకోవాలి, వాళ్ళ మనతో కలుపుకోవాలి. కాబట్టి కాస్త ఎక్కువగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు రెండు రకాలు ఉంటారు. ఒకడేం బాగా చదువుతాడు, ఒకడేం బాగా చదవడు. టీచర్ ఏం చేయాలి? చదివే వాడిని కాస్తంత కొంచెం వాడిని ప్రక్కన పెట్టినా చదవని వాడితో ఎక్కువగా మాట్లాడాలి, చదవని వాడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇవాళ అలా లేదులేండి. ఇవాళ స్కూళ్ళు కాలేజీలలో తెలుసా, బాగా చదివేవాళ్ళు మనకి ర్యాంకులు బాగా వస్తాయి, వీళ్ళ వల్ల మనకు మన కాలేజీకి మంచి నేమ్ వస్తుంది అని అనుకున్న వాళ్ళందరినీ ఒక సెక్షన్లో పడేస్తారు. చదువురాని ముద్దులందరినీ ఇంకో సెక్షన్లో పడేస్తారు. చదువురాని ముద్దుల దగ్గరికి చదువురాని టీచర్లు పంపిస్తారు. ఎవరిని? చదువురాని టీచర్లు పంపిస్తారు. కొంతమంది టీచర్లు అండి నేను చూశాను, సరిగ్గా రాయడం కూడా రాదండి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అలాంటి టీచర్లు చాలా మంది ఉన్నారు. నేను చూసి ఆశ్చర్యపోయాను, వీళ్ళేం టీచర్లు, వాళ్ళే సరిగ్గా రాయడం లేదు కదా, పిల్లలకి ఏం చెప్తారు? చదివే పిల్లల్ని బాగా పట్టించుకుంటారు, చదివే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, చదివే పిల్లల్ని ఇంకా వాళ్ళు రుద్దారు. కానీ చదవని వాళ్ళని పట్టించుకోరు, చదవని వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళ మీద టైం స్పెండ్ చేయరు. అది లోక నైజం. కానీ దేవుని నైజం, చదివేవాడు పర్లేదులే, బాగా చదువుతున్నాడులే, మనం వాడిని పట్టించుకోవాలి, వాడు బాగా చదవాలని చెప్పి వాడి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిని ఎక్కువ ప్రేమిస్తాము. హల్లెలూయా.
వాడిని మరలా దేవునిలో కలపాలని, దేవునితో ఇంక్లూడ్ చేయాలని, దేవునిలో మరింతగా బలపడాలని, దేవునిలో ఇంకా పెరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని తోటలో దేవుడు అనేక మంది పని వాళ్ళని పెట్టుకున్నాడు. ఉదయం 6 గంటలకే పని వాళ్ళు వచ్చారు. మరలా 9 గంటలకి రోడ్డు మీదకి వెళ్తే ఇంకా కొంత పనులు ఉన్నారంట. అరే రెండ్రా మీరు కూడా నా తోటలో పని చేయండి అని చెప్పాడంట. వాళ్ళు వచ్చి పని చేశారు. తిరిగి మరలా మధ్యాహ్నం 12 గంటలకి వెళ్తే ఇంకా చాలా మంది పని కోసం వెయిట్ చేస్తున్నారు. రెండనా మీరు కూడా చేంజ్ చేయండి, నా తోటలో పని చేయండి. అలాగా సాయంత్రం 5ంటికి 6ంటికి ఇలా అనేక గుంపులుగా వచ్చి తోటలో పని చేస్తున్నారు. టైం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్తున్నారు. కూల్ టైం వచ్చింది. యజమాని ఒక్కొక్కరిని పిలిచి చివరిలో వెళ్ళారు కదండి 5ంటికి, పని 6 గంటల వరకే, చివరిలో 5 గంటలకు కూడా వెళ్ళారు కదా పనికి, గంటే పని చేశారు. ఆ గంట పని చేసిన వాళ్ళకి యజమాని జీతం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అమ్మా? ఒక కూలి ఇచ్చాడు, ఒక దేనారమో ఎంతో ఇచ్చాడు, సంథింగ్ అది ఎక్కడ ఉంది, దేనారం ఇచ్చాడు. ఇప్పుడు అరే గంట పని చేసిన వాడికి ఒక దేనారం ఇచ్చాడంటే మరి ఉదయం నుంచి పని చేసాం కదా మనకి ఎంత ఇస్తాడు అని వీళ్ళు మురిసిపోతున్నారు. ఆయనేమో 5 to 6 వాళ్ళకి అదే ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు, ఉదయం నుంచి కష్టపడిన వాళ్ళకి అదే ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడిగారు, ఏమయ్యా యజమాని, వాళ్ళకేమో నువ్వు అంత ఇచ్చావు, మాకు అంతే ఇచ్చావేంటి? మేము చాలాసేపు కష్టపడ్డాం కదా, మేము చాలాసేపు నీ తోటలో పనిచేసాం కదా అని అంటే యజమాని అన్నాడు, నాన్న ఉదయం మీరు తోటలోకి వచ్చారు కదా, అప్పుడు మీకు నాకు ఒడంబడిక ఎంత అయింది? ఎంత మాట్లాడుకున్నాం మనం? అంత మీకు వచ్చిందా రాలేదా? వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకేమో మాట ఇవ్వాల, ఇంత ఇస్తానని, ఎంతో కొంత ఇస్తాడులే, ఓ రూపాయి చాలు అనుకుని వాళ్ళు వెళ్ళారు. వీళ్ళేమో ఒడంబడిక చేసుకున్నారు, అయ్యా ఎంత మాకు కావాలి కూలి, ఓకే అంత ఇస్తాను మీకు అన్నాడు, అంత ఇచ్చేసాడు. అప్పుడు అంటాడు అక్కడ యజమాని, నేను మంచివాడు, నేను ఎందుకు మీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. ఏంటంట? నేను మంచివాడు, నేను ఎందుకు మీకు ఎలా ఉంది? కడుపు మంటగా. మనకు అర్థం కాదు దేవుని నియమాలు, దేవుని సూత్రాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద కుమారుడి మనస్తత్వం మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ముందొచ్చిన, వెనకాల వచ్చిన, మధ్యలో వచ్చిన, ముందు నుంచి ఉన్న, వెనకాల నుంచి ఉన్న, చివరిలో వచ్చిన, దేవుడు అందరినీ ఒకే రకంగా దీవిస్తాడు, అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఆమేన్ చెప్పండి. ఆరంభంలో ఒక తల్లి ఉండేది నా దగ్గర, పెద్ద తల్లి, విశ్వాస అండి. ఎప్పుడైనా ప్రార్థన పెట్టినప్పుడు, అమ్మా అందరిని పిలువమ్మా, అందరికి చెప్పమ్మా ప్రార్థన కదా అని అంటే, సరేనయ్యో అనేది. తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, అంటుంది నా దగ్గరికి వచ్చి, పద్దాకి ఏంటి వీళ్ళని పిలువు అంటావేంటి? నేను లేనా? నేను కూర్చున్నా కదా, నేను వెళ్ళినా కదా అంటే, ఇది ఎక్కడ సవర నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆవిడ మనస్తత్వం ఏంటి అంటే, ఈ పాస్టర్ గారు నాకే వాక్యం చెప్పాలి, ఇంకెవరికి? ఈ పాస్టర్ గారు నాకే ప్రార్థన చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్తే ఏమనుకున్నారు వాళ్ళంతా? ఈయన పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్తున్నాడేంటి, ఈయనేమో పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడేంటి అని అందరూ అక్కడ ఒక రకంగా చెవుల్లో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆడేం పాపి, ఈయనేమో పరిశుద్ధుడు, ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటి? దుర్మార్గులు కదా వాళ్ళు పాపులు కదా, వాళ్ళు వ్యభిచారులు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే ఈయన అని అనుకునేవాళ్ళు ఈ రోజుల్లో లేరా? హల్లెలూయా. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళకపోతే జక్కయ్య ఎలా మారతాడు? ప్రైజ్ ది లార్డ్. పాపుల ఇంటికి వెళ్ళి మనం దేవుని మాటలు చెప్పకపోతే, వాళ్ళకి ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఎలా మారుతారో అనేదా మా అమ్మ.
వాళ్ళ ఇంటికి వెళ్ళమాక, వాళ్ళు మంచోడు కదయ్యా. ఏమనేది ఇక్కడ లేదులేండి ఆవిడ, మీరేం కంగారు పడొద్దు, ఎవరా ఎవరా అని మీరేం చూసుకోమవద్దు, ఆవిడ ఇక్కడ లేదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్ళమాకయ్యా, వాళ్ళు ఎవరు కాదు మంచోళ్ళు. నేను అనేవాడిని నిజంగా, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మంచోళ్ళు కాని వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, పాపాత్ముల దగ్గరికే వెళ్ళాలి, దోషుల దగ్గరికే వెళ్ళాలి, నశించిపోయిన వారి దగ్గరికే పరమందున తండ్రి దిగి వచ్చాడు. చెప్పండి కొట్టలేసయ్య నామంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నశించిన గొర్రెల దగ్గరికి యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు సమాజంలో బాగోని వాళ్ళు, పాపంలో అంధకారంలో నలిగిపోతున్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళకు సువార్త ప్రకటించాలి, వాళ్ళను మార్చాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పెద్ద కుమారుని మనస్తత్వం నశించును గాక. ఆమని చెప్పండి గట్టిగా. తండ్రి ప్రేమను మనం గుర్తించుదుము గాక. తండ్రి మనస్సు మనకు అర్థమగును గాక. తండ్రిలో ఉన్న మనస్తత్వం పక్షపాతము లేని మనస్తత్వం. చిన్నోడైనా పెద్దోడైనా ఒకే రకంగా తండ్రి ప్రేమిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాడు తెలియక తప్పిపోయాడు, వీడు తెలిసి తప్పిపోయాడు. ఇంట్లో ఆడు తెలియక పాపం చేశాడు, వీడు తెలిసి ఆడు సంతోషంగా ఆనందంగా ఉంటే తండ్రి ఏమనేవాడు కాదు. కానీ లేదు వాడిలో ఆనందం. అందుకే అన్నాడు, మనం ఆనందించడం యుక్తమే. చెప్పాలి ఈ మాట, ఆనందించడం యుక్తమే. రెండవ మాటలోకి మనం వెళ్దాం. రోమపత్రిక 12:1. ఇంకొంచెం మనం స్పీడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలాగ ప్యాసింజర్లో మనం కూర్చున్నాం, ఇప్పుడు ఎక్స్ప్రెస్ అన్నమాట. కొన్ని ట్రైన్లు ఏం చేస్తే తెలుసా, కొంత దూరం దాని పేరు ప్యాసింజర్, అక్కడ నుంచి ఆ ట్రైన్ పేరు మార్చేస్తారు, ఎక్స్ప్రెస్ గా, సూపర్ ఫాస్ట్ గా మార్చేస్తారు అన్నమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అదిగో ఇట్టి సేవ మీకు చెప్పాలందరమా, నిద్రపోయే వాళ్ళు చెప్పాలి, యుక్తమైనది. ఏమిటి యుక్తమైనది? ఆనందించడం యుక్తమే. రెండు ఇట్టి సేవ యుక్తమైనది. ఎట్టి సేవ యుక్తమైంది? ఇట్టి సేవ అంటే ఎట్టి సేవ తెలుసుకోవాలి కదా. చూడండి అక్కడ, అందరూ గమనించండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఇది యుక్తమైన సేవ. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు నా వైపు చూడండి. పాత నిబంధనలో ఒక సేవ ఉంది, క్రొత్త నిబంధనలో మరొక సేవ ఉంది. వింటున్నారా? పాత నిబంధనలో ఉన్న సేవ ఏంటి తెలుసా? పాత నిబంధనలో నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే, నాకు బదులుగా ఒక గొర్రె పిల్లను కానీ, ఒక మేక పిల్లను కానీ, ఒక గువ్వను కానీ, ఒక ఎద్దును కానీ, నాకు బలాన్ని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి, అంతా ఒకే రకంగా కాదు. డబ్బు ఉన్నవాడు కూడా నేను గువ్వని పట్టుకెళ్తా అంటే కుదురుద్దా? డబ్బు లేనివాడు గువ్వను ఎత్తుకెళ్ళాలి. కొంచెం డబ్బులు ఉన్నవాడు గొర్రెనో మేకనో ఎత్తుకెళ్ళాడు. ఇంకా డబ్బులుంటే చెప్పాలమ్మా, ఎద్దును పట్టుకెళ్ళాలి. అంటే వాడికున్న సామర్థ్యాన్ని బట్టి వాడు బలి అర్పించాలి పాత నిబంధనలో. కాబట్టి నాకు బదులుగా నేను పాపం చేస్తే ఒక గొర్రె, ఒక మేకో, ఒక ఎద్దో, ఒక గువ్వో నా కోసం నేను బలిగా సమర్పించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం సమర్పించాలి? నాకు బదులుగా ఒక జంతువుని, ఒక పక్షిని సమర్పించాలి. అది పాత నిబంధన సేవ. ఏ సేవ? కానీ క్రొత్త నిబంధన సేవ ఏంటయ్యా అంటే, నీకోసం ఒక ఎద్దునో, పక్షినో, గువ్వనో, మేకనో, గొర్రెనో కాదు, నీకోసం నీకు నువ్వే దేవునికి సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకు సమర్పించాలి. ఇది క్రొత్త నిబంధన సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో మనకు మనమే దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం యుక్తమేనా కాదా?
ఏం సమర్పించుకోవాలి? మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. శరీరములను అన్నాడు. కొన్ని అవయవాలను దేవునికి సమర్పించుకోవాలా? కాళ్ళను సమర్పించుకోవాలి, చేతులు సమర్పించుకోవాలి, అంతే కదా. కళ్ళు సమర్పించుకోవక్కర్లేదు. ఐస్, కళ్ళు చెప్పండమ్మా, సమర్పించుకోవక్కర్లేదు కదా దేవునికి. స్తోత్రం. అప్పుడప్పుడు కళ్ళతో పాపం చూడాలి కదా, పనికిమాలను చూడాలి కదా. సజీవ యాగముగా మీ శరీరములను, శరీరములో ఏమున్నాయి? అవయవాలన్నీ ఉన్నాయి. శరీరములో కళ్ళున్నాయి, నోరు శరీరంలో ఉంది, చెవులున్నాయి. దేహములో ఉన్న ప్రతి భాగము కూడా శరీరములో ఇంక్లూడ్ అయి ఉంది, కలిసి ఉంది. కాబట్టి శరీరం అంతటితో మనం దేవునికి సజీవ యాగముగా సమర్పణ అయిపోవాలి, ఆయనకు లొంగిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గతంలో చెప్పాను కదా, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, పూర్తిగా దేవునికి మనం దాసోహం అయిపోవాలి. సగం సగం కాదు, సగం అర్పణ కాదు, సగం భక్తి కాదు. నోటి మాటలు, హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. మన చూపులు దేవునికి అనుకూలంగా ఉండాలి, మన మాటలు దేవునికి అనుకూలంగా ఉండాలి, మన నడక దేవునికి అనుకూలంగా, మనం చేసే చేతుల పనులు దేవునికి అనుకూలంగా, సమస్తము కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి విరోధంగా ఉండడానికి వీలు లేదు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంతమంది దేవునికి సమర్పించుకున్నారు మీ జీవితాన్ని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు నేను ఎవరిని ఎత్తమని చెప్పలేదు, మీరు ఎత్తక్కర్లా. మీకు మీరే ప్రశ్నించుకోండి. దేవునికి ఒకసారి సమర్పించుకున్న తర్వాత గొర్రె పిల్లను పట్టుకెళ్ళాను నేను. పట్టుకెళ్ళి ఆ గొర్రె పిల్లను దేవునికి సమర్పించాను, దేవునికి ఇచ్చేసాను. ఆ తర్వాత మరలా వెళ్ళి కొంచెం గొర్రె పిల్లని ఇస్తారా, నాకు కావాలి అంటే కుదురుద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి దేవునికి పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత, అయ్యా వాడుకోమని చెప్పారు. కొంతకాలం అయిపోయిన తర్వాత, మొన్న ఇచ్చాను కదా అది మరలా తిరిగి నాకు ఇచ్చేస్తారా, కావాలి, కొంచెం పని పడింది, కుదురుద్దా? ఒకసారి దేవునికి మనం సమర్పించిన తర్వాత, ఒకసారి ఇచ్చిన తర్వాత ఇక ఎన్నటికి కూడా వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు. అది మన జీవితమైనా, అది మన చూపులైనా, అవి మన కాళ్ళైనా, అవి మన నడకైనా, అవి మన వస్తువులైనా, అవి మన వాహనాలైనా, అది మన స్థలమైనా, అది మన ఇల్లైనా, ఏదైనా సరే ఒక్కసారి దేవునికి మనం సమర్పించామంటే అది మనది కాదు, దేవునిది. హల్లెలూయా. నేను దేవునికి సమర్పించుకున్నా, ఇక నేను నా వాడిని కాదు, దేవుని వాడినే. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని దేవుని వాక్యం చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి రక్షణ పొందుకున్నాక, బాప్తిస్మం తీసుకున్నాక, మారు మనసు పొందుకున్నాక, సంఘంలోకి వచ్చిన తర్వాత ఇక నువ్వు లోకానుసారంగా బ్రతకూడదు, లోకపు ఆలోచనలు నీలోకి రాకూడదు. లోకానుసారమైన వ్యామోహాలు, లోకానుసారమైన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇక నో. కింద అక్కడే అదే రాయబడింది అన్నమాట 12:2లో. లోక మర్యాదలను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో లోక మర్యాదను ఏం చేయొద్దు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఎట్టి సేవ యుక్తమైంది? ఇట్టి సేవ అంటే సమర్పించుకోవడం అనేది యుక్తమైంది. ఏం చేయాలి? మనం సమర్పించుకోవాలి. ఆదివారాన్ని ఏం చేయాలి? మనం దేవునికి చెప్పాలి. ఆదివారం దేవునికి సమర్పించుకున్నాం. ఇక ఆదివారం నాదా నీదా? ఎవరిది ఆదివారం? దేవుంది. స్తోత్రం చెప్పండి. ఆదివారం అయ్యా నీది అన్నాక ఇక ఆదివారం నాదవ్వదు.
ఆదివారం నా పనులు, నా వ్యాపారాలు, నాది అనేది కుదరదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10వ తారీఖు సమర్పించుకున్నాం ఆ రోజు సాయంకాలం. ఇక 10వ తారీఖు సాయంకాలం నాది కాదు, అది ఎవరిది? దేవుడు. బుధవారం పగలైనా సాయంకాలమైనా అనుకున్నాం, అయ్యా నేను బుధవారం దేవుని మందిరంలో గడుపుతాను. అది సాయంకాలమో పగలో ఒక సమర్పణ. ఒకసారి అనుకున్నావు, ఒకసారి మాట ఇచ్చావు, ఒకసారి దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నావు. ఇక ఆ ఒడంబడిక నువ్వెన్నడూ కూడా తప్పిపోవడానికి వీలు లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైన, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా, నష్టం కలిగినా మాట తప్పడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా నియమంగా ఉండాలి. మొన్న మన స్థలం గల యజమాని ఫోన్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా మీరు అడిగినప్పుడు ఈ హాల్ ఒకటి అడిగారు కదా, మీరు వాడుకుంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు అదంతా బాగు చేసుకున్నారు, దాని రూపురేఖలే మార్చేశారు. అసలు నేను వచ్చి చూస్తే అది మా ఇల్లేనా కాదని నాకే అనుమానం వస్తుందయ్యా, అట్ట మార్చేశారు అన్నాడు ఆయన. బయట ఫ్యాన్లు పెట్టారు, లైట్లు పెట్టారు, బయట బోర్డులు పెట్టేశారు. అమ్మో, నిజంగా అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మీరు చేస్తున్నారు కాబట్టి మీరు కాస్తంత అద్దె పెంచుకోవాలండి అన్నాడు. అమ్మా, దేవునికి స్తోత్రం అని అన్నాడు. ఒకసారి మళ్ళా కమిట్మెంట్ జ్ఞాపకం చేశాడు ఆయన నాకు. ఏంటా కమిట్మెంట్ తెలుసా? ఆయనకి నా కమిట్మెంట్, ఆయన ఖాళీ చేయమన్న 15 రోజులకు లేక నెల రోజులకి ముందు చెప్తే ఏం చేయాలి? ఖాళీ చేయాలి. అంతకు ఇష్టమైతే వచ్చి ఉండమని చెప్పాడు. ఆ కమిట్మెంట్ మరలా జ్ఞాపకం చేశాడు నాకు. నేను అన్నాను, ఏమంటే ఒక్కసారి మాటిస్తే చెప్పండి, ఒక్కసారి మాటిస్తే పొరపాటును కూడా నేనేం చేయను, మాట తప్పేదే లేదని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి నాకు మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, ఆయన ఖాళీ చేయమన్నది లేదు, మనం చేసింది లేదు. స్తోత్రం. ఇక ముందు కూడా ఆయన ఖాళీ చేయమనేది లేదు, చేసేది లేదు. దేవుడు చేయనెత్తాడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అద్దె మాత్రం మెల్లగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. పెంచితే పెంచనే ఉండే ఏంటంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాబోతున్న కాలంలో ఈ వెనకాల రూమ్ ఉంది, ఆ పక్కన మొత్తం చేసుకుందాం మనమే. హల్లెలూయా. మధ్యలో గోళ్ళ మొత్తం పడగొట్టేసి పెద్ద హాల్ చేసేయాలి ఇదంతా. ఆమేన్ చెప్పరేంటండి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, దేవుని విషయంలో మనం మాట ఇస్తే మాట తప్పడానికి వీల్లేదు. ఒకసారి నువ్వు అనుకున్నావంటే అనుకున్నట్లుగా నువ్వు జీవిస్తే నీకు దేవుని ద్వారా దీవెన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డ మాట తప్పడు, నా కుమార్తె మాట తప్పదు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె మాట తప్పకుండా నా భక్తిలో ఉంటాడని చెప్పి దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్టి సేవ చెప్పాలి, యుక్తమైనది. మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. అమ్మ, సమర్పణ. దేవుని విషయంలో సమర్పణ, సేవ విషయంలో సమర్పణ, ప్రార్థన విషయంలో చెప్పండి అమ్మా సమర్పణ. ఏదైనా దేవునికి ఇచ్చే విషయంలో సమర్పణ. ఒకసారి అనుకున్నామంటే ఇక నెవర్ మాట తప్పేది లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి కట్టుబాటు మనం కలిగి జీవించాలి. భక్తిని నిజాయితీగా, నిక్కార్సుగా, కర్రాఖండిగా చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇకపోతే 3వ మాటలోకి మనం వెళ్దాం. చూడండి, మరొక మాట చూపిస్తాను. యుక్తమైనది. ఒకటి యుక్తమైనది ఏంటి? ఆనందించడం యుక్తమే. 2 సమర్పించుకోవడం, ఇట్టి సేవ యుక్తమైంది. 3వ మాట గలతీ పత్రిక 4:18. గలతీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు,
ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండడం యుక్తమే. ఏం ఉండడం యుక్తమేమ్మా? ఆసక్తి కలిగి ఉండడం యుక్తమే. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటున్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీతో లేనప్పుడు కూడా మీరు ఆసక్తిగా ఉండడం యుక్తమే. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, పౌలు గారు అమ్మా చాలే చూడండి, నా వైపు చూడండి, పౌలు గారు ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటున్నారట. అందుకే పెన్నులు ఉన్నాయి అనుకోండి, రెఫరెన్స్ రాసుకోవచ్చు, ఇంటికి వెళ్ళినాక అప్పుడు తిరిగేసుకోవచ్చు. మీకోసం ఆగదుగా బండి, ట్రైను. స్తోత్రం, హల్లెలూయా. టకటక ఏం చేయాలి? నోట్ చేసుకోవాలి. రైట్. ఏం చెప్పాను ఇప్పుడు నేను? పౌలు గారు ఉన్నప్పుడే చాలా మంది ఆసక్తిగా ఉన్నారట. పౌలు గారు కాస్త పక్కెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఇంట్రెస్ట్గా పని చేయట్లా, ఆసక్తిగా చేయట్లా. ఉదాహరణకి ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారండి, మాస్టర్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా సైలెంట్గా, బుద్ధిమంతుల్లాగా, గుణవంతుల్లాగా ఉంటారు. మాస్టర్ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇక కేకలు, అరుపులు మామూలుగా ఉండవు. అవునా కదా? అలాగట పౌలు గారు ఉన్నప్పుడు ఒక రకంగా, పౌలు గారు లేనప్పుడు మరొక రకంగా ఉన్నారట. అందుకే అంటున్నాడు, అబ్బాయ్ నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీరు ఆసక్తి కలిగి ఉండడం యుక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను చూడటం లేదేమో మిమ్మల్ని, కానీ దేవుడు చూస్తున్నాడు. బిడ్డలారా, మనుషుల ముందు ఎలా ఉన్నామో మనుషులు లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, పనుల్లో చూస్తాం కదా, పొలం పనులు వాటిలో చిన్నప్పుడు గమనిస్తూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే, యజమాని చూస్తున్నప్పుడు చాలా బాగా పని చేస్తారు. యజమాని కాస్త మంచిలు తాగడానికి, భోజనానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక వాళ్ళు పని చేయరు, ఇక కబుర్లు చెప్తా ఉంటారు. మళ్ళీ యజమాని రాగానే మళ్ళీ పని స్పీడ్గా అంటాడు యజమాని, ఈడెవడో బాగా పని చేస్తున్నాడు రా, అరే చూడండి రా ఎంత పని చేస్తున్నాడు. వీళ్ళు అంటారు, ఓరు నాయనా, అయ్యా యజమాని నీకేం తెలుసు, ఆడికి భాగవతం, ఆడు నువ్వు ఉన్నప్పుడే చేస్తాడు, నువ్వు అవతలకి వెళ్ళిపోగానే చేయడాడు పని దొంగ. పౌలు అంటున్నాడు, నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేనప్పుడు కూడా మీరు ఆసక్తిగా ఉండడం యుక్తమే. ప్రియ సేవకులారా, దేవుడు మనల్ని చూస్తున్నాడు. మీరు ఇంట్లో ఉన్నా, మీరు మందిరంలో ఉన్నా, మీరు బయట ఉన్నా, మీరు ఎక్కడున్నా దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నేను చూడకపోవచ్చు మిమ్మల్ని, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. నేనున్నా ఒకే రకంగా ఉండాలి, నేను లేకపోయినా ఒకే రకంగా ఉండాలి. బుధవారం పూటకు ఒకసారి నేను ఉన్నాను అనుకోండి, ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్తాను అనుకో, నేను ఉన్నప్పుడు మీరు ఎలా ఆసక్తిగా వస్తారో, నేను లేనప్పుడు కూడా అలాగే ఆసక్తిగా ప్రార్థన చేయాలి. స్తోత్రం. పాస్టర్ గారు లేరుగా, ఏముంది కాసేపు మాట్లాడుకుందాం, కబుర్లు చెప్పుకుందాం అని అనుకోవడం కుదరదు. దేవునికి స్తోత్రం. మనుషుల ముందు మనం నటించక్కర్లా, మనుషుల ముందు మనం పేరు కొట్టేయాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు అన్ని ఎవరెట్లాగో. కాబట్టి బిడ్డలారా, మనల్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము ఎప్పుడు, ఎల్లప్పుడు, ఉన్నప్పుడు లేనప్పుడు, ఎప్పుడైనా ఒకే రకంగా చెప్పండమ్మా. మనుషుల ముందు ఒకే రకంగా ఉండాలి, మనుషులు లేనప్పుడు కూడా, నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి. అలా ఉండడం యుక్తమే, అది సరైందే, అది సమంజసమే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి 3వ యోహాను పత్రిక 1:7. 3వ యోహాను పత్రిక 1:7. వారు నీ ప్రేమను గురించి సాక్ష్యం ఇచ్చారు, తీసుకొనక ఆయన నామము నిమిత్తం దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చెప్పలే అందరూ? హల్లెలూయా. నువ్వు ఎలా సాగనంపాలి వారిని? దేవునికి తగినట్టుగా సాగనంపితే అది నీకు యుక్తం.
ఆనందించడం యుక్తం, సమర్పించుకోవడం యుక్తం, ఆ ఆసక్తి కలిగి ఉండడం యుక్తం. మూడవ మాట, దేవునికి తగినట్టుగా ఉండడం కూడా యుక్తమే. ఎలా సాగనంపాలట? దేవునికి తగినట్టుగా నువ్వు వారిని ఏం చేయాలి? ఇది దైవ సేవకుల గురించి యోహాను తన బిడ్డ అయిన గాయుకు రాస్తున్న ఉత్తరం. నాయన, సేవకుడు వస్తే నువ్వు ఆయన ఏం చేయాలి తెలుసా? దేవునికి తగినట్లుగా నువ్వు సాగనంపాలి. అది నీకు యుక్తం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనకు మధ్యవర్తి సేవకుడు దైవజనుడు. ఎలా గౌరవించాలి? ఎలా చూడాలి? దేవునికి తగినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఎమ్మెల్యే గారి తరపున మన ఇంటికి వచ్చారు. ఎవరి తరపున? ఎమ్మెల్యే గారి తరపున వచ్చాడు మన ఇంటికి. ఎమ్మెల్యే గారి కబురు మోసుకొచ్చాడు. ఎట్లా చూడాలి ఇప్పుడు మనం? కరెక్ట్ మాట రావాలి. ఎలా చూడాలి? ఎమ్మెల్యేని చూసినట్టు, అంటే ఎమ్మెల్యేకి తగినట్టుగా చూడాలి. లేకపోతే అతను ఏమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ వాళ్ళు ఏం మనుషులంటే బాబు అని చెప్తారు అక్కడికి వెళ్ళి. అప్పుడు నీ బరువు అంతా ఎమ్మెల్యే గారి ముందు. అందుకనే పంపించింది ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేకి తగినట్టుగా ఆయన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి, మర్యాద చేయాలి, చూడాలి. స్తోత్రం చెప్పండి. అదే మాట గాయుకి యోహాను రాస్తున్నాడు. ఇదిగో నువ్వేం చేయాలి? దేవునికి తగినట్టుగా వారిని సాగనంపినెడల అది నీకు యుక్తం. ప్రైజ్ ది లార్డ్. ఇక లాస్ట్ వన్, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక వివరించే టైం లేదు ఇటుకి. కొలస్సీ పత్రిక 3:18. కొలస్సీ పత్రిక 3:18. చదవమ్మా. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి. ఇది కూడా యుక్తమైందేనా? దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పకపోతే ఎట్టగండి? ఎందుకంటే అక్కడ ఏమని రాయబడింది? యుక్తమైందని రాయబడింది. ఆనందించడం యుక్తమే, సమర్పించుకోవడం ఇట్టి సేవ యుక్తమైంది. 3 ఆసక్తి కలిగి ఉండడం యుక్తమైంది. 4 దేవుని నుండి సాగనంపడం. చెప్పాలి, మీరు చెప్పట్ల. దేవునికి తగినట్లుగా సాగనంపడం యుక్తమే. లాస్ట్ వన్, బట్ నాట్ లీస్ట్ అంటే ఏంటి? చివరిదే కానీ చిన్నదేం కాదు. ఇది కూడా చాలా పెద్ద విషయమే. ఏంటంట? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఇదేంటి? యుక్తమే, సమంజసమే, న్యాయమే, సరైందే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది లోబడి ఉంటున్నారు? ఎంతమంది విధేయులు అవుతున్నారు? ఎంతమంది గౌరవిస్తున్నారు? ఎంతమంది మర్యాదగా చూసుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. నిజమే, నిజంగానే గౌరవించాలి, మర్యాద చేయాలి, అది యుక్తం. ఇంకొక మాట చెప్పమంటారా? మీ భర్తలకు మీరు భార్యలు అవ్వచ్చు, మీ భర్తలు ఉన్నవాళ్ళు. కానీ మనందరికీ కలిపి ఒక భర్త ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసయ్య. అందుకే పౌలు ఆ మాట కూడా రాశాడు, మెట్టుకో సంఘమును గూర్చియు క్రీస్తును గూర్చియు ఈ మాట చెప్తున్నాను. హల్లెలూయా. భార్యలారా మీ భర్తలకు లోబడండి, ఓకేనే, కాదనడం లేదు. కానీ మనమందరం క్రీస్తుకు భార్యలుగా ఉన్నాం. ఆయన మనకు భర్త, మనము వధువులమై ఉన్నాం. ఆయన మనకు వరుడుగా ఉన్నాడు. ఆయనకు మనం ఏమవ్వాలి? విధేయులం అవ్వాలి. ఆయనకు మనం లోబడాలి. ఇది యుక్తమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తకు లోబడకపోవడం ఎలా యుక్తము కాదో, సంఘము దేవునికి లోబడకపోవడం యుక్తము కాదో, సమంజసము కాదో. బిడ్డ, నువ్వు దేవునికి లోబడాలి, నువ్వు దేవునికి విధేయుడు అవ్వాలి, విధేయురాలు అవ్వాలి, దేవుని మాట పాటించాలి, దేవుని మాట చెప్పినట్టుగా చెయ్యాలి. ఏమంటాడు భర్త? నేనేం చెప్పాను, నువ్వేం చేసా?
అనడా? నేనేం కూర ఉండమన్నా నువ్వేం కూర ఉంటే ఇది కాదు గొడవ ఇంట్లో. నేను ఎట్టా ఉండమన్నా నువ్వు ఎట్టా ఉండే ఇది కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, నేను ఎలా బ్రతకమన్నా నువ్వెలా బ్రతుకుతున్నావు, నేను ఎలా జీవించమన్నాను నువ్వెలా జీవిస్తున్నావు. మన వరుడు మనల్ని అడుగుతాడు, ఆయనకి లెక్క చెప్పాలి, ఆయన ముందు నిలబడాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో భర్త అయితే నువ్వు అక్కడెక్కడో వంటగదిలోనో లేకపోతే బెడ్రూమ్లో పెట్టి తినా, నువ్వే పెట్టి తినా, నాకు నిద్ర వస్తుంది పడుకున్నా, పెట్టుకో నువ్వే. అదే చేస్తూ నాకు కూడా కాస్త పెట్టుకున్నా, నాకు కాస్త మంచి టీవీ పెట్టాము, నాకు కూడా కాస్త అంటే సర్దుబాటు చెల్లుబాటు అయిపోవచ్చేమో, కానీ యేసయ్య చెప్పిన మాట మనం వినాలి, ఆయనకు లోబడాలి. హల్లెలూయా. ఆయన ఉన్నమన్నట్టుగానే ఉండాలి. ఆయన మనకు వరుడు. స్తోత్రం చెప్పండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ దినం రాబోతుంది. ఆయన వరుడుగా చిరకాలం ఉండబోతున్నాడు. ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వినకపోతే, ఆయనకు లోబడకపోతే, ఆయనకు విధేయురాలు కాకపోతే నీకు యుక్తం కాదు, అది నీకు సమంజసం కాదు, అది నీకు తగింది. ఒక భార్యగా నువ్వు ఎలా ఉండవో అలా ఉండకపోతే నువ్వు సరిపోవమ్మా, అవతలకు పో అంటారు. ప్రైజ్ ది లార్డ్. పెద్దలను కూర్చోబెడతారు కదా మధ్యలో, ఏదైనా గొడవలు వస్తే కూర్చోబెట్టి, ఏంటమ్మా అంటే, అసలు నువ్వు ఎట్లా ఉండాలి, ఒక భార్యగా ఎట్లాగ ఉండేది అని పెద్దలు కేకలు ఎత్తారు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈయన్ని తప్పు ఉంటే ఈయన్ని కూడా కేకలు వేస్తారు కదా, ఏమయ్యా నువ్వు ఒక భర్తగా ఏమన్నా చేస్తున్నావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు. ఇద్దరికి ఆజ్ఞలు ఉన్నాయి, ఒక్కరికే కాదు. భర్త ఏం చేయాలి భార్యని? చెప్పండి గట్టిగా. చెప్పట్లేదు. వాళ్ళు అసలు ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం తక్కువగా ఉంది. వాళ్ళ సంఖ్యాబలం తక్కువగా ఉన్న కారణం చేత ఏమి మాట్లాడలేకపోతారు. మీ సంఖ్యాబలం ఎక్కువే. డ్వాక్రాలో మీరే, గవర్నమెంట్ పథకాల్లో మీరే, అమ్మా గ్యాస్ బండ్లో మీకే, అన్ని పథకాలు మీకే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రేపమ్మా బస్సు వస్తే ఆ బస్సులో ఫ్రీ కూడా మీకే, టికెట్ లేక అన్నీ మీకే. అందుకే పాపం వాళ్ళు ఏం మాట్లాడతలేదు. వాక్యం మాట్లాడుతున్న మాట, భర్తలు భార్యల్ని ప్రేమించాలి, భార్యలు భర్తలకు లోబడాలి. మరి యేసయ్య భర్త కదా, ఆయన మనల్ని ప్రేమించాడా లేదా? ఎంత ప్రేమించాడు? చాలా అంటే ఎంత? ఎంతో అంటే ఎంత? ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. స్తోత్రం కలపండి గట్టిగా. చప్పట్లు కొట్టైన ప్రేమను బట్టి ఆయనకు మహిమను ఆరోపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తే నువ్వు ఆయనకు ఎంత లోబడుతున్నా? కనీసం లోబడుతున్నావా? మినిమం లోబడుతున్నావా? కొంచెమన్నా మాట వింటున్నావా? దేవుని మాట. నీ మాట నీదే, నీ పద్ధతి నీదే, నీ నడక నీదే. నువ్వు ఎవరి మాట? నేను వినండి, నేను అన్న చందాన దేవుని పిల్లలమైన మనం ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను. మనకంటూ నియమాలు ఉన్నాయి, మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగా, ఆ పద్ధతుల ప్రకారంగా మనం ముందుకు కొనసాగితేనే యుక్తం, లేకపోతే యుక్తం కాదు. హల్లెలూయా. నేను ఇప్పటికీ 5 మాటలు చెప్పాను మీకు, యుక్తమైనవి 5 మాటలు చెప్పాను. ఈ 5 మాటలు మర్చిపోవడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట్లాడుకోవడం యుక్తము కాదు, సమంజసం కాదు. వాక్యం అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఏంటి యుక్తమైంది? సంతోషపడి ఆనందించడం యుక్తమే. 2, సమర్పించుకోవడం, ఇట్టి సేవ యుక్తమైంది. 3, పౌలు ఉన్నప్పుడే కాదు, పౌలు లేనప్పుడు కూడా ఆసక్తిగా ఉండాలి, ఇది యుక్తమే. హల్లెలూయా. చూస్తున్నారు గబగబ పనులు చేసాడు. అమ్మో ఎంత బాగా పని చేస్తుందో, చేద్దాం చూద్దాం. అది యుక్తమైంది కాదు.
ఇక తర్వాత దేవునికి తగినట్టుగా దైవ సేవకుణ్ణి దేవుని తగినట్టుగా మనం గౌరవించాలి, సన్మానించాలి. అది దేవునికి మనకు యుక్తం. లాస్ట్ వన్, విధేయులుగా ఉండడం కూడా యుక్తమైంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. ఒక్క 2-3 నిమిషాల్లో ముగించేస్తాను. మోకరించింది మీరంతా నోరు తెరవాలి. యుక్తమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. సైతాను కుయుక్తి గలది, హవ్వను మోసం చేసింది.